ఇక బెట్టింగ్ ప్రమోషన్ కేసులో విచారణ వేగవంతమైంది. సినీ ప్రముఖులను పంజగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ హైకోర్టు విష్ణుప్రియ పిటిషన్పై విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బెట్టింగ్ ప్రమోషన్ కేసులో విచారణ వేగవంతమైంది. సినీ ప్రముఖులను పంజగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ హైకోర్టు విష్ణుప్రియ పిటిషన్పై విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఒక్కొక్కరుగా హైకోర్టు మెట్లెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. నేడైతే విష్ణుప్రియ క్వాష్ పిటిషన్ కి సంబంధించి విచారణ జరగనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటి విష్ణుప్రియను పోలీసులు మొదటిసారి విచారణ చేశారు. దాదాపు 10 గంటల పాటు విచారణను చేశారు. అయితే ఈ విచారణ అనంతరం మరొకసారి అంటే ఇవాళ మరొకసారి విచారణకు హాజరు కావాలని తెలియజేసినటువంటి నేపథ్యంలో ఆమె విచారణకు హాజరు కాకుండా ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టును ఆశ్రయించి తన మీద నమోదైనటువంటి 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఆమె మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ అనేది మరికొద్దిసేపట్లో విచారణకు రాబోతోంది. మరి ఇవాళే పంజగుట్ట పోలీసులు ఎదుట విచారణకు రెండోసారి హాజరు కావాల్సినటువంటి సందర్భంలో ఇప్పుడు ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో అసలు ఇవాళ విచారణకు హాజరవుతుందా లేదా అనేటువంటి సందిగ్ధత అయితే నెలకొని ఉంది. ఇలా ఉంటే మరోవైపు విష్ణుప్రియతో పాటు మరొక ఇన్ఫ్లుయెన్సర్ రీతు చౌదరి కూడా ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరి ఆమె విచారణకు హాజరవుతుందా లేదా అనేది ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో వరుసగా దాదాపు 24 మంది మీద కేసులు నమోదవగా ఇందులో 5గురు విచారణకు హాజరయ్యారు. అయితే మొదటిసారి విష్ణుప్రియ విచారణకు హాజరై ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించింది. గతంలోనే మొదటగా ఈ నమోదైనటువంటి కేసులకు సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో మొదటిగా నటి శ్యామల హైకోర్టును ఆశ్రయించి తన మీద నమోదైనటువంటి పిటిషన్లకు సంబంధించి తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలి అంటూ ఆమె హైకోర్టును కోరినటువంటి సందర్భంలో హైకోర్టు ఆమెను అరెస్ట్ చేయకూడదు కానీ విచారణ చేయొచ్చు అనేటువంటి విషయం తెలియజేసిన తర్వాత ఆమె నిన్న విచారణకు హాజరైంది. విచారణకు హాజరైన తర్వాత దాదాపు 3 గంటల పాటు విచారణ అనంతరం ఆమెను మరొకసారి తాము ఎప్పుడైతే విచారణకు రావని తెలియజేస్తామో అప్పుడు మరొకసారి విచారణకు రావాలంటూ కూడా తెలియజేసిన నేపథ్యంలో ఆమె 3 గంటల అనంతరం విచారణను ఎదుర్కొని ఆ తర్వాత పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి జరిగింది. మరి ఇప్పుడు 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ విష్ణుప్రియ సైతం హైకోర్టును ఆశ్రయించింది కాబట్టి ఆ హైకోర్టు ఏం చెప్తుంది అనేది కూడా కొంత ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రత్నకుమార్, మరి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, సో మెట్రో ట్రైన్ లో కూడా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి యాడ్స్ వేశారు కదా, మరి వాటి సంగతి ఏంది? మరి వాటి మీద చర్యలు తీసుకోరని ప్రశ్నిస్తున్నారు కదా, సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే ఇప్పటికే ఎక్కడెక్కడైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నటువంటి పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాటన్నిటి చోట్ల కూడా వీటిని పూర్తిగా నిషేధం విధించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మెట్రోలో ఎక్కడైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించినటువంటి యాడ్స్ కనిపిస్తున్నాయో వాటిని ఇమ్మీడియట్ గా తీసివేయాలి అనేటువంటి యుద్ధ ప్రాతిపదికన ఇమ్మీడియట్ గా వాటన్నిటిని కూడా రెస్ట్రిక్ట్ చేస్తూ మెట్రో రైలు ఎండి ఇప్పటికే సిబ్బందికి కింది స్థాయి అధికారులకు ఆదేశాలను జారీ చేసిన తర్వాత ప్రస్తుతం
వాటన్నిటిని తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అంతేకాకుండా ఈ ప్రమోషన్స్ ను పూర్తిగా అరికడుతున్నామన్నటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది, బెట్టింగ్ యాప్స్ ని ఆడటము, ఆన్లైన్ గేమింగ్ అనేది ఇదంతా నిషేధంగా ఉంది. కాబట్టి దయచేసి సామాన్య ప్రజలందరూ కూడా వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ బెట్టింగ్ యాప్స్ వైపు ఆన్లైన్ స్కిల్ బేస్డ్ నాన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అంటూ ఆ ఊబిలో పడకుండా తమ జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ ఇప్పటికే ఒకవైపున పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సైతం అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.